భారతదేశ లౌకికత్వానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతుందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నది మన అందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా రాహుల్ గాంధీ రావాలన్న లక్ష్యంతో అందరం పనిచేయాలని అన్నారు. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వరకు పోరాడి సాధించిన స్వాతంత్ర అనంతరం దేశ పునర్నిర్మాణానికి పాటుపడుతుందని అన్నారు. కానీ బీజేపీ పార్టీ దేశ ప్రజలను మతాల పేరిట చిచ్చు పెడుతూ విభజించి పాలిస్తున్నారని అన్నారు. దీనిని ఎప్పటికప్పుడు ఎండకడుతూనే కాంగ్రెస్ పార్టీ దేశంలో లౌకికత్వానికి ప్రతీకగా పనిచేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశ ప్రజలందరూ ఒకటిగా ఉండే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 139వ ఆవిర్భావ దినోత్సవం. స్వతంత్రానికి ముందు స్వతంత్రం కొరకు, ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పునర్నిర్మాణం కోసము నిరంతరం శ్రమిస్తూ ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి ఈ దేశంలో కులాలు మతాలు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే అని భావించి ఈ దేశ ఉన్నతి కోసం పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో కులాల మధ్యన మతాల మధ్యన చిక్కులు పెట్టి ఈ దేశాన్ని అంతర్గతంగా కలహాలతో నింపి పాపం గడుపుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు వాటిపైన పోరాటాలు చేస్తూ సాగుతున్నటువంటి ఈ కాలంలో మరొక్కసారి ఈ జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి ప్రజల్ని మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఈ దేశ అభ్యున్నతి కొరకు పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఈ దేశ ప్రజల కొరకు అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి, అందరం సమానంగా ఉండాలని ఆలోచించే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రాబోయే 120 రోజులు మన సమయాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కేటాయించి 139వ సంవత్సరంలో ఈ దేశంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేద్దామని సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తాం.